పల్నాడు జిల్లా వెనుకొండ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అధికారులకు కీలక సూచనలు చేశారు. నియోజకవర్గం మొత్తంలో ఎక్కడ కూడా ధ్రువపత్రాల కోసం ప్రజల్ని పదే పదే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పే పరిస్థితులు ఉండకూడదని స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే విషయంపై సమావేశాలు ఏర్పాటు చేసి సిబ్బందికి స్పష్టంగా చెప్పాలని, ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలో విధి విధానాలపై కూడా అవగాహన కల్పించాలన్నారు. ప్రతి వార్డు బూత్లోనూ కూడా ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని ఈ సందర్భంగా కోరారు. చిన్నప్పటి నుండి దేశభక్తి అంటే ఎక్కువ, జన్మభూమి స్ఫూర్తి అంటే ఎక్కువ. అందుకే మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆ రోజు ఇచ్చినటువంటి పిలుపుని నేను శిరోధార్యంగా భావించి నా ప్రాంతానికి నేను సేవ చేయాలి, జన్మభూమి రుణం తీర్చుకోవాలి అని నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. 14 రాష్ట్రాల్లో బిజినెస్ ఉన్నా నాకు డబ్బు సంపాదన కాదు ముఖ్యం, ప్రజలకు సేవ చేయటమే నేను బాధ్యతగా స్వీకరించి రాజకీయాల్లోకి రావడం జరిగింది. అందుకోసం నా మీద ఎంతో బాధ్యత ఉంది. నేను రాజకీయాల్లోకి పదవుల కోసం రాలా, బాధ్యత కోసం వచ్చా, జన్మభూమి రుణం తీసుకోవడం కోసం వచ్చా. ఎమ్మెల్యేగా అధికారం చెలాయించడం కోసం లేదు. నేను ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్దాం, పేదరికం లేని సమాజాన్ని తీర్చిదిద్దాలని ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు సమాజమే దేవాలయము, ప్రజలే దేవుళ్ళని, పేదరికం లేని సమాజాన్ని తీసుకురావాలని అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెడితే, నేను కాలేజీ విద్యార్థిగా ఉన్నప్పుడే నేను ఎన్టీ రామారావు గారికి ఆకర్షితున్నాయి. నేను